కాంగ్రెస్ బీజేపీల మోసాలను ఇంటింటికి తీసుకెళ్లాలి. ఎవరు? పర్వతగిరి మండలము తురకగల సోమవారంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎర్రబల్లి పక్కన మధుసూదనాచారి. ఫస్ట్ సారి మధుసూదనాచారి ఏం చేసిండంటే అసెంబ్లీలో స్పీకర్గా చేసిండు. ఇక ఈయన 4వ తరగతి చదువుకున్న ఆయన ఎర్రబల్లి దయాకర్ రావు ఏంటిదంటే ఈయన ఒక టీడీపీ నుంచి వచ్చి బీఆర్ఎస్లో కేసీఆర్ దగ్గర నమ్మకంగా ఒక బ్రోకరిజం చేసుకుంటూ ఇంకా ఇప్పుడు ఏమంటున్నాడంటే కాంగ్రెస్ బీజేపీలు మోసాలు చేసినాయంట, ఇంటింటికి తీసుకెళ్ళాలంట. ఏం చేస్తావు నువ్వు చేసి? మీ పరిపాలన మొత్తమే మోసం. మీ పరిపాలన చూసి రాలాడు, ఇప్పుడు తీసుకపోతే ఎట్లా? ఆ పరిపాలన చక్కగా లేకనే వ్యతిరేకత వస్తేనే తెలుగుదేశం నుంచి వచ్చినాక మీ బీఆర్ఎస్లను ఓడగొట్టడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీజేపీ సెంట్రల్లో ఉంది. మరి ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ ఉన్న తర్వాత అక్కడ సెంట్రల్లో బీజేపీ ఉన్నాక నువ్వు ఎవరి మోసం ఎవరి దగ్గర తీసుకెళ్తావు? ఎక్కడ చూపిస్తావు? సుధీర్ కుమార్ గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలి. సుధీర్ కుమార్ గెలుపున కంటే కార్యకర్తలు చేయాలి. మరి నువ్వు నిలబడద్దా? తెలుస్తుండే ఆయనంత పిచ్చి ఇంకా జర ఓడకూడదు. మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు పర్వతగిరి మండలంలో బీఆర్ఎస్ నాయకత్వంతో సమావేశం. ఏం సమావేశం పెడతావు? నీ సమావేశం చల్లకుండా నీకు ఎవడని వింటాడా? పనికి మళ్ళీడవును అత్తము ఓటుకు నోటు కేసులో అసలు దరిదాపుల దాపరించిందే నువ్వు, రేవంత్ రెడ్డిని బదలాం చేసిందే నువ్వు, అది ఇంటిమేషన్ ఇచ్చిందే నువ్వు. కేసీఆర్ పథకం ప్రకారము నీ డ్యాన్సు, నీ డైరెక్షను, కేసీఆర్ డైరెక్షను, మిగతా వాళ్ళను ఫోన్ ట్యాపింగ్లతోటి జనాలను మోసం చేశారు. ఇంకా మీ మోసాలు ఇంకా ఇల్లు తిరుగుతాయంట, ఇంటింటి చూపిస్తారంట. ఏం చూపిస్తారు? వాళ్ళు వేసింది ఏందని 5 నెలల్లో ఏం చూసిరని చెప్తావు? ఏం చూపిస్తావు చెప్పు? నువ్వు ఒక్కసారి చెప్పు చూద్దాం. కాంగ్రెస్ బీజేపీ పార్టీకి చేసిన మోసాలపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి చర్చ పెట్టాలని మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు కోరారు. చర్చ ఎందుకు పెడతారు? మీటింగే పెట్టరు. రాత్రి బావాలి నిద్రపోకుండా చెప్పులతో కొడతారు జనాలు. కొంచెమైనా బుద్ధి ఉండాలి. తర్వాత వరంగల్ ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి మరవల్లి సుధీర్ కుమార్ విజయానికి కృషి చేయాలని కార్యకర్తలను పిలుపునిచ్చారు. ఆయన డాక్టర్ చదువుకున్న సుధీర్ కుమార్ కాబట్టి మీ పార్టీలోకి వస్తే మీ పార్టీ బలి చేసినట్టే అయిపోయింది. ఇంకేముందాడా? సోమవారం మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారితో కలిసి మండలంలోని అన్నారం, కల్లెడ, దౌలత్ నగర్, చింతనెక్కడ, ఏమునిగాళ్ళు, మాల్యతండ, చౌటపల్లి, తుర్కల, సోమారము, వడ్లకొండ, గోపనపల్లి, కుంకపాట, పర్వతగిరి గ్రామాల్లో బీఆర్ఎస్ బూత్ స్థాయి నాయకులు ముఖ్య కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మీరు రాగానే మళ్ళీ బాలసంతోలు వచ్చినట్టుగా ప్రజలు వస్తారు తప్ప మిమ్మల్ని గెలిపేందుకు కాదు. ఎవరు మీటింగ్ పెట్టినా ఇస్తారు. ఇవన్నీ పనికి మళ్ళీ మాటలు. దయాకర్ రావు కొంచెం నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు. జ్ఞానోదయం లేకుండా మాట్లాడతావు. బీఆర్ఎస్కి ఇప్పుడు నువ్వు చేసే మోసాలు చూపిస్తారంట. కాంగ్రెస్ బీజేపీ ఏం చేస్తారని చూపిస్తారు. ఈ సందర్భంగా ఎర్రవల్లి మాట్లాడుతూ కేంద్రంలో చక్రం తిప్పాలన్నా, కాంగ్రెస్ మెడలు వంచాలన్నా బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. నువ్వు ఏం సీట్లు వస్తాయని మెడలు వంచుతావు, ఏం సీట్లు వస్తాయని సెంట్రల్లను మెడలు తిప్పుతావు. తర్వాత ఈ మెడలు వంచుతావేంది? ఈ పార్టీలు గెలిస్తే లాభం ఏంది మీకు? మీది ఇక్కడ స్టేట్లో ఉంటే అక్కడ ఏదైనా చేయనీకి వస్తుంది. అసలు స్టేట్లోనే మీకు బియ్యం పోసేసారు తెలంగాణ ప్రజలు. ఇంకేం చేస్తారు మీరు? ఎవరి మెడలు ఉంచుతారు? వాళ్ళ మాటలు నిగ్గిని వచ్చినట్టున్నాయి. దయాకర్ రావు, ఎర్రబల్లి దయాకర్ రావు మొత్తము కల్వకుంట్ల మాటలు వచ్చినాయి అటు ఇటు. ఒకప్పుడు అంటుంటివి కదా కేసీఆర్ను, అప్పుడు నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు. ఇప్పుడు వచ్చి అలా సంకల జొర్రి మళ్ళీ వాళ్ళ అలవాట్లు వచ్చినాయి నీకు మొత్తం కదా. మొత్తం టోటల్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు పథకాలన్నీ ఆగిపోయాయి. ఎవడడకుండా పనికి మళ్ళీ ఇచ్చి అప్పులు చేసి పెట్టారు. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసి కాంగ్రెస్ 4 నెలలైనా ఇప్పుడు రైతు బంధు ఇచ్చింది కదా, అన్నీ ఇస్తున్నది కదా. వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. మీవన్నీ ఎత్తి 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 ఎవరు అడగనివి చేసి అప్పులు చేసి పెట్టి మీరు సంపాదించుకున్నారు. వల్ల సగం మీకు, సగమేమో పబ్లిక్. అంటే మీరు వంచిన దాంట్లోకి ఏంటంటే పబ్లిక్కి ఇస్తున్నట్టు ఒక పేరు, మీరు మాత్రం సట్టుగా మొత్తం కంప్లీట్గా దోసుకొని తిన్న బాపతి మీరు. మొత్తం ఒక్కరన్నా కరెక్ట్గా లేరు మీరు బీఆర్ఎస్లో. కరెంటు కష్టాలు మళ్ళీ వచ్చాయని, రైతుల ఆత్మహత్యలు పెరిగాయని చూడండి. ఒకదానికోటి ఓసారి వాటర్ పెట్టండి, ఓసారి భూమి పర్రెలు అని చెప్పండి, ఓసారి మేడిగడ్డ అని చెప్పండి, ఓసారి ఒకటే పిల్లర్ అని చెప్పండి,
ఓసారి కరెంటు కట్ అవుతుందని చెప్పి సిగ్గులేదు కదా, అధికారంలో పోయినాక అన్ని అడ్డగొలియ మాటలే, కొంచెమన్నా పద్ధతి లేదు, పాడలేదు. అమ్మ ఏం మాట్లాడతారో ఏమో మీరు, అంత వాళ్ళంటే వాళ్ళకంటే ఎక్కువ ఘోరంగా ఉన్నారు మీరు.